హాయ్ గాయ్స్, ఈ ప్లేస్ చూసిన తర్వాత అయితే మనం ఎక్కువ అయితే మనం తెలిసి ఉంటే కామెంట్ చేయరు. ఈ గుట్టలు చూస్తే ఈ గుట్టలు మాత్రం ఏడు కాదు సగంగా మొత్తం తోయి పడేసారు. మొత్తం రైల్వే స్టేట్ వస్తుంది ఉన్నది. ఇలాగనే పోతుంటే బజరంగ అయితే పెద్ద విగ్రహం అయితే కనిపించింది. మామూలు పెద్ద లేదు భయ, ఆకాశాన్ని అందుకుంటుంది. ఈ ప్లేస్ అయితే గుర్తుపడితే కామెంట్ అయితే ఏరియా చెప్తాను. ఇంకా పోయి అయితే లాంగ్ జర్నీ ఒకరైతే పోలేము కదా, బైక్ లోనే పోలేము. మంచిగా మా బ్యాచ్ అందరూ అయితే కార్ తీసుకొని అయితే పోతున్నాం. ఇప్పుడు కార్ తీసుకున్నాం, పోతున్నాం ఐదురం అయితే. ఈ ప్లేస్ మాత్రం ఎగ్జామ్ ఉంటది. ఇంక వచ్చేసినాం. మీరు గుర్తుపట్టి ఇప్పుడు విజయవాడ ఎంట్రన్స్ విజయవాడతో చిన్న పని మీద అయితే విజయవాడ వచ్చినాం. ఇంకా ప్లేస్ మాత్రం ఎగ్జామ్ ఉంది. కృష్ణా పక్కన కృష్ణా బ్యారేజ్ మామూలు కనిపిస్తలేదు భయం. ఎగ్జామ్ ఉంది. అయితే ఫస్ట్ టైం వచ్చింది విజయవాడ అయితే. ముందు మాత్రం స్పీడ్ పోయినట్టు కొడుతుంది. అవును, పోయి స్పీడ్ పోతుంది. గచ్చులు బాగున్నట్టున్నారు కదా, సెట్ చేస్తా అప్పుడే చూడండి కదా గచ్చుల కడితే 15 నిమిషాలు టైం పడుతున్నాను. ఆడదాకా పోతాడున్నావు ఆ పోనీ మస్తు ఆడుకోండి. ఫస్ట్ అయితే అబ్బాయికి ఆడుకుని 5 నిమిషాలు అలా అయిపోయాయండి. పల్లాగా తీసుకొని అలా పెట్టుకున్నాడు. అదే బెటర్ అంట. మరి మెసేజ్ అంటే ఓ 4 సున్నుండలు, ఓ లీటర్ బాదం పాలు, 5 కిలోల జీడిపప్పు. మరి దిగురి 10 మంది దిగురి ఉరికొస్తాం ఎరగలేరు మన అంతా ఏసీ చూడు. అవి డార్మెంట్ అది ఇలా పనుకోనేక బండి మీద అయితే బద్ద వలిపోతాగా ఇంత దూరం ఎవరికి పిర్రలు ఇవేటి అంటే పిర్రలు కాదు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్. మొత్తానికి అయితే విజయవాడకి అయితే ఏరుకున్నాం. సేమ్ మన హైదరాబాద్ లో పెట్టినట్టు అంబేద్కర్ విగ్రహం అయితే 125 అడుగులలో పెట్టిరు. చూస మాత్రం పిచ్చలు అవుతారు. ఇంకైతే మేము గూగుల్ మ్యాప్ నమ్ముకుని అయితే తప్పైతే పోయినాము. లైట్ తీసుకొని అయితే స్టేట్ పోయినాము. స్టేట్ అయితే మొత్తం విజయవాడ ఊళ్ళకి అయితే పోయినా ఫుల్ ట్రాఫిక్ అయింది. మేము వచ్చింది అయితే వెనిలా ఆర్ట్స్ అయితే విజయవాడకి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మేము పోయేవరకు అయితే చీకటి అయింది. మేము వచ్చింది అయితే ఉయ్యూరు అయితే విజయవాడకి అయితే 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేమైతే వెనిలా ఆర్ట్స్ అనేది అయితే మనకు ఉయ్యూరు మెయిన్ జంక్షన్ అయితే ఉంటుంది. చూడండి పక్క రోడ్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కూడా అనిపిస్తుంది. మేమైతే ఇప్పుడు వచ్చింది అయితే డిజిటల్ మిషన్ అయితే కొన్నానికి వచ్చిన డిజిటల్ ప్రింటింగ్ మిషన్. మనకు అన్న షాప్ లో కడగానే ఏమంటే గోదాం అయితే తీసుకొచ్చింది. గోదాం కాడ అయితే కొత్త మిషన్లు అయితే ఇదైతే ప్రింటింగ్ మిషన్, ఫ్లెక్స్ డిజైన్ అవి వేస్తారు కదా గడ్డి మిషన్. మా వాడు అయితే మిషన్ కొందాం అనేది తీసుకొని వచ్చిండు విజయవాడ. ఇప్పుడైతే చూడండి ఈ మిషన్ అయితే మాకు చూపిస్తుండండి కొత్త మిషన్లే. దీని అయితే ఆల్రెడీ వాట్సాప్ లో అన్నతో మాట్లాడినాం. మాట్లాడిన తర్వాత అయితే మళ్ళీ డైరెక్ట్ వచ్చి అయితే చూసుకోవాలని చెప్పిండు. ఇంకా డైరెక్ట్ అయితే వచ్చినాం. షాప్ కాడికి వచ్చిన తర్వాత అయితే మనకు డిఫరెంట్ మోడల్స్ అయితే మిషన్స్ అయితే చూపిస్తుండు. ఏకదమ్ మిషన్ ఉన్నాయి అన్నగాడ అయితే. ఇంకా మేము కూడా ఒకటైతే బై చేద్దామని అయితే వచ్చినాం. ఏకదమ్ ఉన్నాయి మామూలు బాబా మిషన్లు అయితే మస్తున్నాయి. మేమైతే గిదైతే నచ్చింది మామూలుకి మస్తుంది కదా. ఇంకా చాలా సేపు అన్ని మిషన్లు అయితే చూసి మా వాడు అయితే ఒక మంచి డిజిటల్ ప్రింటింగ్ మిషన్ అయితే చూసిండు. ఇంకా ఎగ్జామ్ నచ్చింది మా వాడికి అయితే. ఇంకా అంతా అడ్వాన్స్ అయితే కట్టేసినాం. ఇంకా అంతా మిషన్ అయితే ఉండలు అయితే చేస్తున్నాడు. ఇంకా రిటర్న్ అయినాం. ఇంకా రిటర్న్ అయితే డైరెక్ట్ విజయవాడ వచ్చినాం. విజయవాడకి వెళ్ళి మళ్ళీ దూరం వచ్చి దుర్గమాత దర్శనం చేసుకోకపోతే ఎట్లా కొండ మీద నా తల్లికి దర్శనం చేసుకున్నాం అయితే కృష్ణ బ్యారేజ్ మీదకి అయితే పోతున్నాం. కృష్ణ బ్యారేజ్ దాడాలని మనకు దుర్గమాత టెంపుల్ అయితే వస్తుంది. ఇంకా దర్శనానికి అయితే పోతున్నాం. ఇంకా డైరెక్ట్ కార్ తో అయితే వెళ్ళాం. మెట్ల ద్వారా అయితే వెళ్ళలేదు. మెట్ల ద్వారా అవుతున్న మంచి లిఫ్ట్ ఉంటాయంట. మస్తు వస్తుందిరా. గుడి మాత్రం నైట్ పూట లైటింగ్ కాంతుతో అయితే మస్తుంది గైస్. చూడండి ఎంత బాగుందో. కలరింగ్ కి లైటింగ్ అయితే మస్తు మ్యాచ్ అయింది. ఇంకా మేమైతే గ్రూప్ ఫోటో దిగినాం. గ్రూప్ ఫోటో దిగిన తర్వాత అయితే రిటర్న్ ప్రయాణం అయితే కట్టినాం. మస్తు ఆకలి అవుతుంది. ఓవర్ నైట్ అయింది. ఆల్రెడీ 11 దాటింది, 11:30 అవుతుంది.
ఇంకా మీకు ఎక్కడ వచ్చినా కానీ హోటల్ అయితే లేవు. ఇంకా తెలంగాణ బార్డర్ వచ్చినాక అయితే అమ్మ ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది, నార్మల్ చిన్నదే. ఇంకా రెస్టారెంట్ లోకి అయితే పోయినాం. ఇంకా ఆల్రెడీ ఓవర్ టైం ఏందని మేమైతే చపాతి అయితే ఆర్డర్ ఇచ్చాం. చపాతి 2 రకాల చికెన్ అయితే ఇచ్చినాం. ఇంకా చికెన్ మాస అయితే ఎగ్దాం వచ్చింది. ఇంకా టేస్ట్ కూడా బాగానే ఉండొచ్చు. ఇంకా చికెన్ చపాతి తింటే మాత్రం టేస్ట్ మాత్రం ఎగ్దాం ఉండే. ఇంకా దాని తర్వాత అయితే బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చినాం. బిర్యానీ అయితే నార్మల్ రైస్ తో అయితే నార్మల్ ఉండే, అంత టేస్ట్ ఏం లేకుండే. ఇంకా తిన్నాం కదా అయితే ఇంకా రిటర్న్ ప్లాన్ అయితే కట్టినాం. ఇంకా మంచిగా తిన్నాం కదా, ఎగ్దాం పాట పెట్టుకుని అయితే రిటర్న్ ప్లాన్ అయితే కట్టినాం. ఇంకా మిషన్ మేము ఆర్డర్ ఇచ్చిన 4 రోజులు అయిన తర్వాత అయితే మనకు మిషన్ అయితే డెలివరీ అయింది. ఇంకా డిసెంబర్ అయితే పంపించారు. ఇంకా మిషన్ అయితే చూడండి ఎగ్దాం ఉంది మిషన్. ఇంకా దీని పైన పెట్టాలి. మాకు ఫస్ట్ ఫ్లోర్ లో మన షాప్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి పైన పెట్టాలి కాబట్టి ఒక క్రేన్ అయితే పట్టుకొచ్చిన క్రేన్ తో అయితే పెట్టిస్తున్నాయి. ఇప్పుడు షాప్ మొత్తం చూపిస్తాం చూడండి. మొత్తం షాప్ లోపల ఎలా మేము డిజైన్ చేసాము. కింద అయితే మ్యాట్ వేసినాము. ఇక్కడ అయితే మొత్తం మ్యాట్ వేసి అయితే లోపల పెట్టినాం. ఇక్కడ ఏదైతే క్యాబిన్ చిన్న క్యాబిన్ అయితే ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా సిస్టమ్ డిజైన్ అయితే మిషన్ అయితే ఇక్కడ పెట్టేస్తాం. మిషన్ ఇక్కడ పెట్టేసిన తర్వాత ఈ క్యాబిన్ నుంచి అయితే డిజైన్ చేస్తాం. డిజైన్ ఇంకా మిషన్ డెలివరీ 2 రోజులకి అయితే 2 రోజులు అయితే వచ్చారు. ఇంజనీర్లు అయితే వచ్చారు. ఇంకా మెయిన్ మొత్తం ఇన్స్టాలేషన్ ఉంటుంది కదా, దీని పార్ట్స్ అన్ని బిగిస్తారు అనమాట. ఇన్స్టాలేషన్ అయితే చేస్తారు. ఇంకా మంచి కలరింగ్ వస్తాడు అయితే మంచి కలర్ తో అయితే ఇన్స్టాలేషన్ చేస్తారు. ఇంకా మంచి క్వాలిటీ ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు భయ ఇన్స్టాలేషన్ కి. లోపల పార్ట్స్ అయితే మస్తు ఫిట్ చేస్తారు. తొందరగా రెస్పాన్స్ అయ్యారు, తొందరగా వచ్చారు. నాకైతే నచ్చింది అంతా తొందరగా వచ్చి మిషన్ ఇన్స్టాల్ చేయడం. ఇంకా మిషన్ ఇన్స్టాల్ చేయగానే మా ఓన్ అయితే ఫస్ట్ ప్రింటింగ్ అయితే చేసుకున్నాం. RS డిజిటల్ ప్రింటింగ్ అని. క్వాలిటీ ఎలా వచ్చిందంటే చూద్దాం మనం అయితే. క్వాలిటీ ఎట్లా ఉందో చూద్దాం. దాని అయితే క్వాలిటీ ఇంకా క్వాలిటీ చూస్తే తెలిసిపోతుంది భయ. మామూలు క్వాలిటీ అయితే వస్తలేదు, ఎగ్దాం క్వాలిటీ అయితే వస్తుంది. ఇంకా చూడండి మిషన్ ఎంత బాగుందో. ఇంకా మీరు కూడా దగ్గరలో ఉంటే మా ఓన్ షాప్ కి అయితే విజిట్ కాండి. మస్తు ఉంటుంది. ప్రింటింగ్ అయితే ఎగ్దాం చేస్తాడు. డిజైన్ మాత్రం ఇంకా వేరే లెవెల్ లో చేస్తాడు. ఇంకా అన్ని పనులు పూర్తయిన తర్వాత అయితే ఇంకా మధ్యలో చూసుకొని అయితే షాప్ ఓపెనింగ్ అయితే పెట్టుకున్నాము. షాప్ ఓపెనింగ్ నైట్ పూట అయితే పెట్టుకున్నాము. నైట్ అయితే డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇంకా మా వాళ్ళందరూ పనికి వేస్తుంటారు కదా. ఇంకా అయితే చూడండి ఇంకా షాప్ ఓపెనింగ్ అంటే మామూలు ఉండవు. మా గ్యాంగ్ మొత్తం అయితే వచ్చేసింది. ఇంకా చూడండి ఇంకా షాప్ ఓపెనింగ్ RS డిజిటల్ ఫ్లెక్స్ ప్రింటింగ్ అయితే మా వాడు అయితే ఎగ్దాం అయితే డిజైన్ కొట్టించండు. RS ఫ్లెక్స్ ప్రింటింగ్ మామూలు లేదు, డిజిటల్ ప్రింటింగ్ కొట్టి స్టిక్కర్స్ పెట్టిండు. మొత్తం షాప్ మొత్తం ఎగ్దాం అయితే డెకరేషన్ చేసిండు. నాకు చూసినా మస్తు అట్రాక్ట్ అవుతారు. అట్లుంటారు మా డిజైన్ అంటే. ఇంకా పూజకి అయితే సామాన్ అయితే రెడీ అవుతుంది. లోపల ఫ్యామిలీ మొత్తం పూజ అయితే సామాన్ రెడీ చేస్తుంది. ఇంకా చూడండి ఎగ్దాం డిజైన్ చేసిన మా వాడైతే ఆయన నామం పెట్టింది లైట్ గా అందియాలి. చెరువుకి ఎట్లా పెట్టామో అట్లా. ఇంకా చెమ్మెల్ని పట్టు. ఓం యాపనేర్యః పరాపశ్వశ్వినేః బృహస్పతి వసుదాస్తనం చత్వగుమ్మసః ఫలం మనోరథ ఫలం ముత్రపౌత్రాదికి బద్ధం తస్మాత్ శివం మే స్యాత్ శాంతిం రయచ్చమేం ఫలదానం సౌఖ్యమం సంప్రద. పూజ పూర్తయిన తర్వాత అయితే వచ్చిన వాళ్ళందరికీ అయితే స్వీట్లు అయితే పంచుతున్నారు. స్వీట్లు చూడండి ఎట్లుందో. పాలకోవా మామూలు టేస్ట్ లేదు పాలకోవా అంటే. ఇంకా చూడండి మా చెల్లి అయితే స్వీట్లు అయితే పంచుతుంది. పంచామృతం గుమ్మడికాయ కూడా పూజ చేసిరా. గుమ్మడికాయ కట్టనిక గుమ్మడికాయ పొద చేసి కట్టాలి షాప్ ముందర బయట. ఇంకా మొత్తానికి అయితే పూజ మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నాము. మిషన్ కూడా పూజ అయితే చేసినాం, దండ వేసినాం, బొట్లు కూడా పెట్టినాం, మంచి అగరబత్తులు కూడా ముట్టించినాం మిషన్ కి. ఇంకా మంచిగా దిగంచి తల్లి మంచిగా లాభాలు వస్తాయి చూడని అయితే మొక్కినాము మిషన్ అయితే. ఇంకా పూజ మొత్తం పూర్తయిన తర్వాత అయితే మావాడు అయితే ఫ్యామిలీతో అయితే ఫోటో తీస్తున్నాడు. మామూలుగా అయితే పెళ్లి అయిపోయింది. మిషన్ కాపీ పడారా సగం ఎత్తి వచ్చినాయి రోడ్డు. తీసే రాదు అని చెప్పి ముందు వీడియో ఒక వీడియో కూడా నేను మళ్ళీ
వస్తున్నా బాబు రాత్రి ఇలా పాండే ఎన్నిసార్లు చెప్పి షాప్ గురించి మస్తు ఖుషి అయింది. మిషన్ పూజ అయిపోయిన తర్వాత అయితే ఫస్ట్ ప్రింటింగ్ అయితే సార్ ప్రింటింగ్ అయితే ఇస్తాము. ఎందుకంటే సార్ అంటే మాకు ఎక్కువ అభిమానం ఉంటుంది, అంబేద్కర్ సార్ అంటే. ఎంత సౌండ్ చేస్తుందో అనుకున్నా. ఓనర్ ఇదే మనం ఇంటిగా గొడవ పెడదాం. ఇంకా నేను చెప్పినా కానీ మన షాప్ ఏందో చెప్పలే కదా. మన షాప్ వచ్చేసి అయితే మాల్ హైదరాబాద్ నాగన్ సాగర్ హైవే పైన అయితే ఉంటది. ఇంకా మాల్ అనేది పెద్ద టౌన్ మా ఊరు. ఇంకా డిజిటల్ ఫ్లిక్స్ ప్రింటింగ్ అని అయితే షాప్ అయితే పెట్టి ఫస్ట్ ఫ్లోర్ లో బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది మా షాప్ అయితే. ఇంకా పక్కనే బస్ స్టాండ్ ఉంటది, పార్కింగ్ ప్లేస్ మంచి ఎగ్జామ్ ఉంటది. ఇంకా మా షాప్ కి ఆపోజిట్ అయితే ఎల్ఐన్స్ ఆఫీస్ మరి కేఎల్ఎంస్ ఆఫీస్ అయితే ఉంటాయి. ఇంకా మన షాప్ అయితే మెయిన్ రోడ్ పైన ఉంటుంది భయ, మామూలు ఉండదు, మంచి మెయిన్ రోడ్ పైన ఉంటది ఫస్ట్ ఫ్లోర్ లో. ఇంకా మన షాప్ లో అయితే అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఇంకా మంచి డిజిటల్ ప్రింటింగ్ అయితే మామూలుగా ఉండదు, ఎగ్జామ్ డిజైన్లు ఉంటాయి. ఇక్కడ అయితే ఫ్లెక్స్ ప్రింటింగ్ లు, ఫోటో ఫ్రేమ్లు, విజిటింగ్ కార్డులు, మరి లైటింగ్ బోర్డులు కూడా తయారు చేస్తాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.